భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు రెండవసారి ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. మంగళవారం గోకవరం తంటికొండ రోడ్డులోని బీజేపీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. గోకవరం మండలం వీల్లంకపల్లి, గుమ్మాలదొడ్డి, బాబోజీపేట మీదుగా కోరుకొండ చేరుకుంది. అక్కడ నుంచి బూరుగుపూడి, గాడాల మీదుగా రాజమహేంద్రవరం, కోటిపల్లి బస్టాండ్ చేరుకుంది. కోటిపల్లి బస్టాండ్ నుంచి ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి కంబాల శ్రీనివాసరావు భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ శ్యామలా థియేటర్, స్టేడియం రోడ్డు, జాంపేట, దేవీ చౌక్, కంబాల చెరువు, వై జంక్షన్ మీదుగా మంజీరా హోటల్కు చేరుకుంది. మంజీరా హోటల్లో సోము వీర్రాజుకు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందన సభ, ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడారు. విశిష్టమైన సేవలు చేస్తూ దాదాపుగా 6 కోట్ల రూపాయల దాకా ఎప్పుడే ఖర్చు పెట్టి ప్రథాభిమానానికి పొందిన చేత ఆయన ఒక విషయం తెలుసుకున్నారు. 30,000 సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీలో చేసిన ఎవరు. అలాగే ఆయన జాయినింగ్లో 15,000 మంది భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా వచ్చారని చెప్పి తెలిసిన తర్వాత ఆయన వారిని కలవడానికి వెళ్ళాను. వారు నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను చాలా ఉత్సాహపరుస్తూ, రాజకీయం అంటే ఏంటి, నా మార్గదర్శకంగా ఉంటూ నాకు ఎంతో సహాయం చేసిన వారికి నేను ఎన్నో జన్మల పుణ్యపరంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయంలో ఎదగాలంటే సరైన మార్గదర్శకులు లేకపోతే ఏమీ సాధించలేము. నాకు మార్గదర్శకం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కువ సమయం లేనందున తొందరగా ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఒక్క మాట, 1957 అక్టోబర్ 17 నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఎంతో పుణ్యదినం. ఆయన పుట్టినరోజు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. సోము వీర్రాజు గారి పుట్టినరోజు. ఆయన నిర్మించిన ఆ రోజున ఈ రోజుకి 45 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఉంటూ మనందరికీ మార్గదర్శకుడై ఢిల్లీలో ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ఒక మనిషిగా నిలబడి మనకు సూచనలిస్తున్న ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.